హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను ఒక స్పెషల్ రెసిపీ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. మీకైతే తెలుసో తెలీదో నాకు తెలీదు కానీ నాకైతే అస్సలు తెలీదండి ఈ రెసిపీ గురించి. నేనైతే గుమ్మడికాయ హల్వా, క్యారెట్ హల్వా ఇలాంటివి విన్నాను కానీ ఆనపకాయ హల్వా కూడా ఉంటుందంట ఫస్ట్ టైం విన్నానండి. దీనికోసం అయితే కొంచెం ముదిరిన ఆనపకాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా వాటర్తో వాష్ చేసుకోవాలండి. తర్వాత ఇలా తురుముకోవాలండి నీట్గా. మాకైతే ఇంత క్వాంటిటీ అయితే వచ్చిందనమాట. దీనికైతే క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దీన్ని క్వాంటిటీ చూసుకోవాలి మెయిన్. మాకైతే ఇట్లా 2 కప్స్ అయితే వచ్చిందనమాట. 2 కప్పుల తురుము అయితే వచ్చింది. దీనిని నీట్గా ఒక మందమైన కడాయిలో వేసుకోవాలండి. అంటే త్వరగా అడుగు పట్టకుండా ఉంటుందంటారు కదా, అలాంటి దాంట్లో వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆన్ చేసి దానిని స్టవ్ మీద పెట్టుకోవాలండి. దీనిని అలా కలుపుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచాలండి. ఉంచిన తర్వాత దానిలో మిల్క్ యాడ్ చేసుకోవాలండి. దాని క్వాంటిటీకి సరిపడా మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకొని దాన్ని అలా తిప్పుతూ ఉండాలండి. అస్సలు ఆఫ్ చేయకూడదు. ఎందుకంటే పాలు విరిగిపోవడము, లేదంటే అడుగు పట్టడము, మాడిపోవడం ఇలాంటివి జరుగుతుందంట. అందుకని అది తిప్పుతూ ఉండమన్నారనమాట. చాలాసేపు వరకు తిప్పుతూ ఉండాలండి, లాస్ట్ వరకు కూడా. అంటే అది దగ్గరకు అయ్యేంత వరకు దాన్ని అలా తిప్పుతూ ఉండాలన్నమాట. మనకైతే 2 కప్పులు తురుము వచ్చింది కదండి, దానికి సరిపడా 1 కప్పు పంచదార వేసుకోవాలన్నమాట. పంచదార కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇలాగా. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోవైపు స్టవ్ వెలిగించుకొని దానిలో ఒక పెనంలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలండి. ఇష్టమైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం హీట్ అవ్వనివ్వాలి. దీన్ని మాత్రం అలా మిక్స్ చేస్తూ ఉండాలండి ఒకవైపు. ఇంతలో మన నెయ్యి కూడా హీట్ అయిపోయిందండి. దీనిలో ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్నాం కదండి రెడీగా డ్రై ఫ్రూట్స్ అన్నీ, దానిలో వేసుకోవాలన్నమాట. 4 యాలకులను కూడా తీసుకొని ఇలా పౌడర్ చేసుకుని దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చెప్పాను కదా, దీని అస్సలు పాలు ఇవన్నీ ఇంకిపోయి మొత్తం దగ్గరికి పక్క నెయ్యి కూడా హీట్ అయింది. దీనిలో ఇందాక దంచి పెట్టుకున్న యాలకులు కూడా వేసుకొని మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో వేసుకుని బాగా వేయించుకోవాలండి దోరగా. డ్రై ఫ్రూట్స్ వేయించుకునేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందండి. మీరైతే డ్రై ఫ్రూట్స్ ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే బాదం పిక్కలు, జీడిపప్పు, కిస్మిస్ అవి వేసాను అన్నమాట. వీటిని అయితే బాగా వేయించుకోవాలండి. కిస్మిస్ అయితే వేగిన తర్వాత భలే ఉంటాయండి చూడడానికి. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలని చెప్పాను కదండి. ఇలా థిక్గా దగ్గరగా కన్సిస్టెన్సీ దగ్గరగా వచ్చేలా చూసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలండి దీన్ని. ఇలా చాలాసేపు వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అది థిక్గా దగ్గరికి అయ్యేంత వరకు. నా ఫేవరెట్ అయితే బ్రెడ్ హల్వా అండి. మీకే హల్వా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇది థిక్గా దగ్గరగా అయిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. మేమైతే గ్రీన్ కలర్ యాడ్ చేసామన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కలర్ అంతా మిక్స్ అయ్యేంత వరకు. ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత అయితే ఇది చాలా బాగా కనిపిస్తుందండి చూడడానికి. గ్రీన్ కలర్లో చాలా బాగుంది. దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. కలర్ఫుల్గా కనిపిస్తుందండి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత. చాలా బాగుంది.
ఇష్టమైన వాళ్ళు నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే నెయ్యి కొంచెం తక్కువ తింటారు కాబట్టి తక్కువ వేసుకున్నాం అనమాట. చూడ్డానికి అయితే చాలా బాగుందండి, కానీ ఫస్ట్ టైం కదా ట్రై చేసిన తర్వాత చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అంతేనండి, కలర్ఫుల్గా వేడి వేడిగా చాలా స్వీట్గా మన ఆనపకాయ హల్వా రెడీ అయిపోయిందనమాట. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. అంతేకాదండి, అదే చేత్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని కొంచెం ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.